హాయ్ అండి. వెల్కమ్ టు మౌని యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతోటి ముందుకొచ్చేసాను. ఏంటి అంటే ఈరోజు కొన్ని సరుకులు తీసుకొని షాప్‌కైతే వెళ్ళేసొచ్చాను. షాప్‌లలో వేసేసొస్తే నాకు కొంత అమౌంట్ వచ్చింది. ఈరోజు పోయినవి వచ్చేసి ఒక 5 డజన్‌లయితే పోయినాయన్నమాట. 5 డజన్‌లు అంటే 2 డజన్‌లు వచ్చేసి రూ. 5వి, 3 డజన్‌లు వచ్చేసి రూ. 2 పోయినాయన్నమాట. ఇంకా అలాగే మీకు చూపిద్దామని ఒక అట్ట కూడా తీసుకొచ్చానన్నమాట. ఇదే మనకి షాప్‌లలో దొరుకుతుంది. అదే మీకు చూపిద్దాం. చాలామంది అడుగుతున్నారు కదా! మనకు అట్టలు ఎలా దొరుకుతాయి ఎలా అనేది. ఇంకొక ఒక అట్ట అయితే తీసుకొనొచ్చాను. అండ్ ఇంకా కొన్ని ఆహ్, అట్టలైతే కొట్టించుకొచ్చానన్నమాట. ఇదిగోండి. ఈ అట్టలన్నమాట. అట్టలన్నీ కట్ చేపించుకొచ్చానన్నమాట. ఇలా ఒక అట్టని ఇలా మొత్తం అయితే ఇలా అయితే కట్ చేపించుకున్నాను అన్నీ సేమ్. 2 రూపీస్‌వి అనమాట. ఇవి 2 రూపీస్‌వి ఇట్లా ఈ సైజులో అయితే కట్ చేపించుకొచ్చుకున్నాను. ఇవి వచ్చేసి అలాగే ఇంకా మీకు కూడా కొన్ని చూపిద్దామని కొన్ని తీసుకొచ్చానన్నమాట. ఇవి వచ్చేసి గోడంబి ఒక కేజీ తీసుకొచ్చిన. అలాగే ద్రాక్ష కూడా ఒక కేజీ అయితే తీసుకొచ్చిన. ఈ బ్యాగ్ వచ్చేసి నేను అన్ని సరుకులు చేసుకొని తీసుకోవడానికి అయితే ఈ బ్యాగ్ తీసుకున్నా. ఇది వచ్చేసి నాకు రూ. 250 300 అయితే పడింది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనము ఎంత బరువు వేసుకొని పోయినా బాగుంటుందని ఈ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను అనమాట. స్టార్టింగ్లో చిన్న మన బియ్యం బస్తాలు అట్లాంటి వాటిలలో తీసుకుపోయేదాన్ని. తర్వాత నాకు అది బాగా అనిపించలేదు. ఇంకా అందుకే ఈ బ్యాగ్ అయితే కొనుక్కున్నా. అదే మనము ఒక కేజీకి ఎంత లాభం తీసుకోవాలి, అసలు ఎంతెంత వేయాలి అని అడుగుతున్నారు కదా! ఇవన్నీ చూపించి మీకు చెప్తాను. ఎంతెంత వేయాలి, మనకు లాభం ఎట్లా తీసుకోవాలనేది మొత్తం క్లారిటీగా చెప్తాను వీడియోస్లలో. ఇది కూడా గోడంబి కూడా చెప్తాను. ఇలాచీ కూడా అడిగారు, ఇలాచీ కూడా చెప్తా. ఇంకా ఈ అట్ట అయితే మనకి షీట్ వచ్చి రూ. 15 అయితే పడుతుంది. షీటు ఈ మనకి ఇంత వెడల్పు అయితే ఉంటుందండి. చూడండి, ఇంత వెడల్పు అయితే వస్తుంది అనమాట ఒక షీటు. మనం దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులలో మనం కట్ చేసుకోవాలన్నమాట. అదే వాళ్ళ షాప్లో వాళ్ళు అయితే మనకి ఎంత సైజులో కావాలని వాళ్ళైతే కట్ చేసి ఇస్తారు. ఇవ్వండి, నేనైతే ఇప్పుడు 50 షీట్లు కొట్టించుకొచ్చుకున్నా. అలాగే చాలా ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఈరోజు చేయాలి అన్ని ఆర్డర్స్. ఇంకా మీకు కూడా ఒక వీడియో తీసినట్లుంటుంది, మీకు కూడా చెప్పినట్లుంటుంది అనేసి ఒక అట్ట అయితే ఎక్స్ట్రా తీసుకొచ్చాను అనమాట మీకు చూపించేకి. ఇలా అయితే ఉంటుందన్నమాట మనకు అట్ట. చూడండి, ఇంత పెద్దగా ఉంటుంది షీటు. దీన్ని మనకు కావాల్సిన సైజులో మనమైతే కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనము పొడుగు చూసుకోవాలి. ఇదిగోండి, ఇలా మనం చూసుకొని ఇలా అవుతుంది. ఇంకా కొంచెం వెడల్పే వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక 2 షీట్లు అయితే రావచ్చు. ఇప్పుడు ఒక కట్ చేసి చూపిస్తాను మీకు. మనకి షీట్ వచ్చేసి రూ. 15 పడుతుందండి ఒక షీట్లో. ఇప్పుడు ఎన్ని అట్టలు వస్తాయో అనేది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే మనకు కావాల్సిన సైజు మనము మడతేసుకోవాలి. సేమ్ సైజు ఇలా అయితే మనకి కావాల్సిన సైజులో మనమైతే ఇట్లా మడతేసుకోవాలి. మడతేసుకొని ఇప్పుడు మన దగ్గర ఒక షీట్ ఉంటుంది కదా, మనకు కావాల్సిన సైజు ఇలా అయితే చూసుకుందాము. ఇదిగోండి, ఇలా చూసుకొని మనకు కావాల్సిన సైజు మనం కట్ చేసుకోవడం అంతే. ఇలా అన్నమాట. ఇలా కట్ చేసుకోవచ్చు. సైజెస్ చూసుకోవాలి మనం ఫస్ట్, మనకి ఎలా అవుతాయి అనేది. ఇలా పెట్టుకుంటేనేమో 2 షీట్లు అవుతుంది. 2 షీట్లు ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక షీట్ వస్తుంది ఇలా చేస్తే.
ఇట్లాంటి షీట్లు అన్నీ మనము ఈ ఒక్క షీట్లో వచ్చి మనకు 20 అట్టలు, అంటే ఒక్క షీట్కి 20 అట్టలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఒక షీట్ మనకు 15 రూపాయలు కదా, 15 రూపాయలు అంటే మనకు 20 అట్టలు అయితే వస్తుంది అనమాట. ఒక షీట్కి 15 రూపాయలకి 20 అట్టలు. ఇలా మనము కట్ చేసుకోవడం మనకు ఈ ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇట్లా మనకి వాళ్ళే షాప్ వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తే మనకి ఇలా అయితే కట్ చేసి ఇస్తారనమాట. ఈజీగా అయిపోతుంది తీసుకురావడం, మనం అట్టలకైతే కొట్టేసుకోవడము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.